సార్ నా బ్రాండ్. బీరు బీరు నా చిల్డ్ బీరు నా ప్రాణాలే నిలిపావమ్మా. నా ఫ్రిడ్జ్ లో నువ్వుంటే నా పిల్లం లేచిపోయిన నాకు అవసరం లేనే లేదే. హలో హలో, మేము పట్నం వచ్చినాము నాయన, 5 నిమిషాలు నీ ఇంటికి వస్తున్నాము. ఈ మధ్య కాలంలో ఈ లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి ఎక్కువైపోయినాయి కదా సార్. అది ఎట్లా ఉంటుందో ట్రై చేద్దాం అని చెప్పి నేను కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడేమో మా అమ్మ వాళ్ళు వస్తున్నారంట. ఇప్పుడు నేను ఎట్లా పెట్టాలా? రామాంజన్, నిరంజన్ గారు నాకు చిన్న హెల్ప్ చేయాలి రామాంజన్. ఏమిటి నిరంజన్ గారు? ఒక 2 days నా లవర్ ని నీ వైఫ్ లాగా మీ ఇంట్లో పెట్టి చతుర్బార పర్వత్రం మల్వాశ్రమం గోవిందం మల్వాశ్రమిత్రం మల్వాశ్రమిత్రం. ఇదేంది కొత్త సాంగా? కొత్త సాంగా పర్ఫెక్ట్ కదా, ఏం కాదు, నువ్వు పెట్టుకో. సరే వర్ష గారు, అలా మీరు ముగ్గేయాల్సిన అవసరం లేదండి. మీరు అక్కడ పెట్టేసి నేను వేసుకుంటాను. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? ఈ రోజు రాఖీ పండుగమ్మా. నాకంటూ తమ్ముడు ఉంటే నేను వాడికి రాఖీ కట్టేదాన్ని. నువ్వు రాఖీ కట్టించుకోవాలి నాయన. నాకు చెల్లెలు అక్కలు ఎవరు ఉన్నది? ఈ పక్కన నాన్న నీ అక్క కదా, నీ చెల్లెలు కాదా? ఉన్నమి వెన్నెలలోన పొంగులు కడలి నిన్నే చూసిన వేళ. ఏమండి, పక్క టీం నుంచి ఈ టీంకి వచ్చేసిన కదా, మీకు ఎట్లా అనిపిస్తుందండి? చేసిన పాపం ఊరికే పోతుందా, వెంటాడుతుంది అనిపిస్తుంది. ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే కారణం మా గురువు గారే. అది అక్కడ జరిగింది తప్పంతా. నోట్ల మనవయ నేను ఒక 400 గజాల స్థలం కొన్నాను గురువు గారు. మీరే తొలి ఇటుక పెట్టి శంకుస్థాపన చేయాలి. ఈ చెరువులు ఉన్న చోట కొనుక్కుంటే రేపు పొద్దున పోతాయి కదా హైబ్రాలో. ఏం చేయాలి? హైబ్రా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ వాటర్ ఎట్ సైడ్ పడతాయి చూసుకొని ఒక 100 గజాలు మాత్రం మీరు తీసుకెళ్లి. 100 గజాలు ఎట్లా ఇస్తా గురువు గారు? 400 ఇచ్చారా? నేను అక్కడ బతిమలాడుతున్నాగా పక్కన. మనకి 100 గజాలు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. వాడు సిగ్గులేనోడా, మొత్తం పంగనామం పెడతాను రా. వాడెవడో వాడిని పిలిపించి 100 గజాలు తీసుకున్నారా? తిప్పకాయ మొగపాడు. ఏమంటే మా నాయనమ్మ కాళ్ళకి దండం పెట్టుకోండి. నాకంటే పెద్దాడు, నా కాళ్ళకి దండం పెడితే చేయడం కాదు. మా నాయనమ్మ గారితో మాట్లాడుతూ ఉండండి, నేను గోరింట పెట్టుకొస్తాను. పెన్షన్ అది టైంకి వస్తుందా? నాకు వస్తుంది, నీకు? నాకు వస్తుంది, నీకు? 12 ఏళ్ళని మొన్న నీకు సన్మానం చేసినట్టున్నారు. ఆ సన్మానం ఒక బొక్క, అప్పుడు వేసిన దండ ఒక బొక్క, నీకు కప్పిన శాలువా ఒక బొక్క, నువ్వే పెద్ద బొక్క బొక్క. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? నా మనసులోకి వచ్చారు. అది మనసా రామోజీ ఫిలిం సిటీ ఎంతమంది వచ్చారు? ఏంట్రా అమ్మాయి ఇలా ఉంది? ఆ మాట నువ్వు చెప్పకూడదు, ఇంకెవరు చెప్పినా ఓకే. అమ్మాయి బాగోపోయిన క్యారెక్టర్ అన్న బాగుండాలి కదరా. ఆ మాట నువ్వు చెప్పకూడదు, ఎందుకు చెప్తున్నావు? ఇంకెవరు చెప్పినా ఓకే. ఇన్నాళ్ళకి ఆ అమ్మాయికి కరెక్ట్ మగాడు దొరికాడు. ఆ మాట నువ్వు చెప్పకూడదు, ఇంకెవరు చెప్పినా ఓకే. రామ్మ బిపాసా బస్సు. రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్ రావాలి. రాధా బస్సు. జర్రుంటే చచ్చిపోతుంటారు. విజయవాడ, కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్. జబర్దస్త్ ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 గంటలకి